తెలంగాణ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక నిల్వలు ఉన్న కొన్ని గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలు పెట్టి మరీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే ఇదంతా ఏ అర్ధరాత్రు అపరాత్రు జరుగుతుంది అనుకుంటే పొరపాటే. పట్టుపగలే వాగుల నుంచి ఇసుక తవ్వుతూ జిల్లాలు దాటిస్తున్నారు. కొన్ని గ్రామాలు విడిసి గుప్పెట్లో పెట్టుకున్న ఇద్కాదరు మాఫియా గుప్పిట్లో పెట్టుకున్న కద్దరు మాఫియా ఇసుక తీసేందుకు లక్షల్లో ఆయా కమిటీలకు ఇస్తున్నారంటే ఏ రేంజ్లో ఈ అక్రమ రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా జరుగుతుంది పొలిటికల్ లీడర్ల కనుసన్నల్లోనే కావడంతో వీరికి అడ్డు వచ్చేందుకు అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాసేవ చేస్తామంటూ రాజకీయాల్లోకి వస్తున్న కొందరు నేతలు ఎన్నికలు గొలుపెందగానే మాట మార్చేస్తున్నారు. మళ్లీ అవకాశం వస్తుందో లేదో అని దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే నానుడి అమలు చేసేస్తున్నారు. ఓట్లు వేసిన జనానికి ఇచ్చిన మాటను తుంగలో తొక్కి మావుళ్ల వేటలో పడిపోతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా షాడోలను ఏర్పాటు చేసుకుని సంపాదన ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ ప్రత్యేక కేటగిరీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాడోలను ఏర్పాటు చేసుకుని ఇసుక నాదే గ్రైనేట్ నాది అన్నట్టుగా వ్యవహరించడం అధికార పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుండగా స్థానిక నాయకులు సైతం షాడో వ్యవహారంతో నలిగిపోతూ చెప్పలేక ఓర్చుకొని ఉండలేక సతమతమవుతున్న పరిస్థితి ఆ నియోజకవర్గంలో నెలకొంది. ప్రతిపక్ష పార్టీ నాయకుల తీరును తీవ్రంగా ఎండగడుతూ ప్రజలను నమ్మించిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రజలు వ్యతిరేకించిన ఇథనాల్ ఫ్యాక్టరీని గెలవగానే మూసివేస్తానంటూ ప్రగల్భాలు పలికిన నాయకుడు గెలవగానే హామీని తుంగలో తొక్కి ఎన్నికల్లో ఇచ్చిన హామీ సారు అంటూ జనం అడగక ముందే మామూళ్లు ఏవి సామి అంటూ కంపెనీకి 30 లక్షల రూపాయల చొప్పున 2 ఫ్యాక్టరీలకు 60 లక్షల రూపాయల ముడుపులు తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మాట వరుసకైనా గుర్తు చేయటం లేదంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. పైగా అది మన పరిధిలోనే లేదు, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలంటూ దాటేయడం స్థానిక నాయకులను విస్మయానికి గురిచేస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఓ ఎమ్మెల్యే అధికారం చేతికి రాగానే షాడోను పెట్టి మరీ మావుళ్ల వేటలో పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. 5 సంవత్సరాలు 60 నెలలు 200 కోట్ల వసూళ్లు టార్గెట్ గా ప్రణాళికలను రూపొందించుకుని వ్యాపారులను వేధింపులకు గురి చేయడంపై నియోజకవర్గ వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఇసుక మాదే గ్రైనేట్ మాదే అన్నట్టుగా సాగుతున్న వసూళ్ల దందా జనానికి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఇథనాల్ ఫ్యాక్టరీలలో 30 లక్షల చొప్పున 2 ఫ్యాక్టరీలలో 60 లక్షల సీడ్ కంపెనీల నుంచి 30 లక్షల చొప్పున రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేయటం ఆ నియోజకవర్గ నేతలకే చెల్లుతుంది. ప్రత్యేక కేటగిరీ నియోజకవర్గంలో ప్రజలకు విధించే ట్యాక్స్ కూడా ప్రత్యేకమే. ఆ నియోజకవర్గంలో ఏ వ్యాపారం చేయాలన్నా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు ప్రత్యేక ట్యాక్స్ కట్టాల్సిందే. అవసరాల నిమిత్తం పట్టా భూములు అమ్ముకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చివరకు ఆ నియోజకవర్గం నుంచి రవాణా జరగాలన్నా ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాల్సిందే. వివాదాస్పద భూములు అయితే వాటా ఇవ్వాల్సిందే. అందుకు ప్రత్యేక రేట్లను ఫిక్స్ చేసిన సదరు నాయకుడు షాడోతో సదరు వ్యాపారస్తులకు సమాచారం పంపి మరీ ఆ మొత్తాన్ని ముట్టజెప్పాలంటూ హుకుం జారీ చేసి ఆ మొత్తాన్ని రాబట్టడం అక్కడి ప్రత్యేకత. ప్రత్యేక కేటగిరీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ సదరు ఎమ్మెల్యే ఓ షాడోను పెట్టి తన వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించుకోవటం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అక్రమ దందాలకు అధికార పార్టీ మంత్రి పేరున లేఖ సృష్టించి మరి ఓ గ్రానైట్ ఫ్యాక్టరీని కబ్జా చేయటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే కార్పొరేట్ సంస్థల స్థాయిలో కమిషనర్ల దందాకు శ్రీకారం చుట్టడం, అందుకు వ్యాపారాన్ని బట్టి రేట్లు ఫిక్స్ చేయటం, అక్కడి అక్రమ వసూళ్ల దందా ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనేది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏదైతే ప్రకృతి సంపద ఉందో కొల్లగొట్టుతున్నారు కొందరు అక్రమార్కులు. పగలు తేడా లేకుండా ఇటు ఇసుక అటు గ్రానైట్ 2 కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా పగలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు తాను షాడోలను ఏర్పాటు చేసుకొని మరి వసూళ్లకు పాల్పడుతున్న సంగతి తాజాగా చర్చనీయ అంశంగా అయితే కరీంనగర్ జిల్లాలో ఒక మంత్రి పేరిట లేఖను కూడా ఏర్పాటు చేసి తాను వసూళ్లకు పాల్పడుతున్న ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక కేటగిరీకి చెందిన ఎమ్మెల్యే తను షాడోలతో ఈ గ్రానైట్ వ్యాపారులను బెదిరించడము, అలాగే ఇసుక వ్యాపారులు ప్రధానంగా ఏదైతే గ్రామాల్లో ఇసుక ఉంటుందో ఆ ఇసుకకు సంబంధించి తాను వెనకాల ఉండి ఆ ఇసుకను రాత్రిళ్ళు దాన్ని తీసుకువచ్చి దాన్ని గ్రామాల్లోకి, అలాగే సిటీ ఇటు కరీంనగర్ ఇటు జిల్లాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలకు కూడా
ఇసుకను పంపి అక్కడి నుంచి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. ఇట్లా కోట్లాది రూపాయలు ఈ షాడో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, షాడో ఎమ్మెల్యేలు, అలాగే ప్రస్తుతం ఉన్న ఒక నాయకులు కమిషన్ దందానైతే నడిపిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే వీళ్ళంతా కూడా అటు గ్రానైట్ కు సంబంధించి వ్యాపారులను కూడా బెదిరిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో తాజాగా వీళ్ళ టార్గెట్ ఒకటే, రానున్న 5 సంవత్సరాల్లో సుమారుగా 200 కోట్ల టార్గెట్ ని లక్ష్యంగా వీరు చేసుకొని ఇదంతా వ్యాపారం అయితే నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మరొక ఇథనాయిల్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించి కూడా వాళ్ళే ఇథనాయిల్ ఫ్యాక్టరీ మూసివేస్తామని మొదట ప్రగల్భాలు పలికిన ఆ నాయకుడు 30 లక్షల రూపాయలు, తర్వాత ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్వాహకుల వద్ద 30 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అలాగే మరో 2 ఫ్యాక్టరీల వద్ద కూడా మరో 30 లక్షలు, ఇలా 60 లక్షల రూపాయలు వసూలు చేసిన విషయం ఇప్పుడు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయంగా అంశంగా మారింది. అలాగే సీడ్ కంపెనీల వద్ద కూడా మరో 30 లక్షల రూపాయలు రేట్ ఫిక్స్ చేసి మరి ఇట్లా వసూళ్లకు పాల్పడుతున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో అయితే చోటు చేసుకుంటుంది. అయితే కరీంనగర్ జిల్లాలో ఏ కేటగిరీ అయినా సరే, నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా, ఏం అభివృద్ధి డెవలప్మెంట్ జరగాలన్నా తమకు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ హుకుం జారీ చేసి మరి ఇక్కడ ఈ నాయకులైతే కొందరు నాయకులు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఈ విషయం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది ఒక ట్యాక్స్ అనేది ఏర్పాటు చేశారు, ప్రతి పనికి ఇంత కట్టాలి, ప్రతి పనికి ఇంత ట్యాక్స్ అని అందరినీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ అక్కడ ఒక వెంచర్ వెలిసిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి పర్సెంటేజ్ ముందే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వెళ్లి హుకుం జారీ చేస్తున్నారు, ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న సంఘటనలు అయితే కరీంనగర్ లో జరుగుతున్నాయి. ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. అధికారులు, ప్రభుత్వం కూడా యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ కమిషన్ దందాని ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజు, ఈ గ్రైనైట్ దందా, ఇసుక దందా వెనక ఏ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది? అసలు అధికారులు ఎవరని కాదు, అధికారులు కూడా వాళ్ళకు కూడా నెల మామూలు వెళ్ళడం వల్లే వాళ్ళు కూడా వీటిని ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రధానంగా ఇక ఈ ఎవరైతే చోటమోట నాయకులు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు సమాచారాన్ని ఎప్పుడెప్పుడు ఆ ముఖ్య నాయకుడికి అందించడము, అక్కడి నుంచి ఈ ప్రతి నెల టెన్షన్ గా ఏదైతే ఈ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ అధికారులు వాళ్ళకు ప్రతి నెల వాళ్ళకు ఈ బస్సులు ఈ ముడుపులు అందడం వల్లే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అధికారులకు అంతా తెలుసు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ అక్రమం జరుగుతుందని అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే కారణం ఏంటంటే ఇందులో ఈ కమిషన్లలో మునిగి తేలుతున్నారు అధికారులని చెప్పవచ్చు. శ్రీవర్మ రాజు, ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తుంది. ఏ ఎమ్మెల్యే ఉన్నారు అసలు? అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారా, ప్రతిపక్ష పార్టీ అధినేత ఎమ్మెల్యే ఉన్నారా? ప్రస్తుతం అయితే ఇదంతా కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించి అందరికి కూడా తెలిసిన విషయమే, కాకపోతే మనం బహిరంగంగా చెప్పలేము ఆ విషయం. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యాపారులు ఎవరిని అడిగినా కరీంనగర్ జిల్లాలో చెప్పే పరిస్థితి ఉంది. ఏ వ్యాపారం చేయాలన్నా, ఎలాంటి ఇక్కడ బిజినెస్ చేయాలన్నా, ఏదైనా ఒక ఫ్యాక్టరీ రావాలన్నా ఖచ్చితంగా ఈ షాడో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఓకే అంటేనే దానికి సంబంధించి ఫైళ్లు కానీ ఏదైనా కానీ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ముడుపులన్నీ ముందు ముట్టిన తర్వాతే అక్కడ పని ప్రారంభించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ కమిషన్ దందా అయితే గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు. శ్రీవర్మ, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.